బీజేపీలో అధ్యక్ష లొల్లి, పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటి దాకా ముందు వరుసలో ఈటల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్న సంఘవాదులు, ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్, పొలిటికల్ సీనియారిటీ చూడాలంటున్న మరో వర్గం. విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్లో పెట్టిన హైకమాండ్. రైట్, రాష్ట్ర బీజేపీలో అధ్యక్ష పీఠం లొల్లి నడుస్తున్నది. పొలిటికల్ సీనియారిటీ ఉన్న వాళ్ళనే కొత్త చీఫ్గా నియమించాలని ఒక వర్గం, పార్టీ సిద్ధాంతాలు ధర్మాల గురించి తెలిసిన వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మరో వర్గం పట్టుపడుతున్నాయి. అయితే ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల్లో ఈ లొల్లి మొదలైంది కదా. ఇక పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, సీనియారిటీ అంటే ఇక సీనియర్లు అంటే ఎవరు? ధర్మపురి అరవింద్, డికే అరుణమ్మ, వీళ్ళు సీనియారిటీని ముందటేసుకున్నారు. వీళ్ళిద్దరు, ధర్మపురి అరవింద్ గారు, ఇక అరుణమ్మ గారు. ఇక రఘునందన్ రావు ఇట్లా ఫస్ట్ నుంచి ఉన్నానే, ఆయన కూడా ఆయనదో పంత, అది కూడా చెప్దాం. ఇక వీళ్ళిద్దరైతే సీనియారిటీని ముంగటేసుకున్నారు. మళ్ళీ పోతే రాజాసింగ్ ఏమంటున్నాడు? ధర్మాల గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి తెలిసిన వాళ్ళకే ఇవ్వాలి అధ్యక్షుని పదవి అనేది. అందరి పార్టీలు అందరితో చర్చలు జరిపే ఇవ్వాలి. ధర్మం కోసం, న్యాయం కోసం రాజాసింగ్ లాగా కొట్లాడే వాళ్ళకే ఇవ్వాలని ఇండైరెక్ట్గా రాజాసింగ్ చెప్పిండు. ఇక ఎవరు? ఈటల రాజేందర్ గారు ఏమంటా ఉన్నారంటే, పని చేసేటోనికి ఇవ్వాలి, సీనియారిటీ ఏముంటుంది, ధర్మం ఏముంటుంది, న్యాయం ఏముంటుంది, పొలిటికల్ అనుభవజ్ఞుడైన వాళ్ళకి ఇవ్వాలి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఎప్పుడు ఉన్న వాళ్ళకే కాదు, ఇంకా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మళ్ళా ఒక ప్లస్ ఏంటంటే ఈటల రాజేందర్కు బీసీ నాయకుడు, ఆయన ఒక బీసీ బిడ్డ, ముదిరాజు కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కనుక భారతీయ జనతా పార్టీ ఒక మోటో ఏముంటుందంటే బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అది కొందరేమో ఓట్ల కోసం అంటారు, ఇవ్వకపోతేనేమో బీసీలకు న్యాయం చేస్తలే అంటారు. ఇక విమర్శించేటోడు విమర్శిస్తూనే ఉంటాడు. ఇక విస్తరించి వడ్డించడం అనేది ఒకటి ఉన్నది కదా, ఇది గట్లే కొనసాగుతుంది. కాకపోతే భారతీయ జనతా పార్టీలో అదొకటి కొనసాగుతుంది. మరి ఆ దృష్ట్యా చూసుకుంటే ఈటల రాజేందర్కి ఇవ్వాలి బీసీల పరంగా చూసుకుంటే. లేదు రాజాసింగ్ అన్నట్టు ధర్మం, న్యాయం, నీతి ఇవే అనుకుంటే రాజాసింగ్కే ఇవ్వాలి. ఎందుకంటే ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తా అని చెప్తాడు రాజాసింగ్. ఈ అభివృద్ధి పనులు తర్వాత అది సెకండరీ. కాకపోతే ధర్మం కోసం నా ప్రాణాలు ఇస్తా, అవసరమైతే అవతలడు ప్రాణాలు తీస్తా అంటాడు. ఆయన ఒక ఎమ్మెల్యే, అట్లా మాట్లాడచ్చు, అవన్నీ వేరే విషయాలు. మళ్ళీ ఇక అట్లా చూసుకుంటే రాజాసింగ్కి ఇవ్వాలి. లేదు సీనియర్లు, మేము సీనియారిటీని చూసి ఇవ్వాలి, మేము తెలంగాణలో బీజేపీ పునాదులు ఉన్నప్పటి నుంచి ఉన్నాను వీళ్ళు చెప్పుకుంటారు. ఎవరు? ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, డికే అరుణమ్మ కావచ్చు. అట్లా చూసుకుంటే ఇక వీళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలి. ఒక మహిళ హ్యాండిల్ చేస్తుందా అని కొందరు అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ మహిళనే కదా ఎంపీ అయింది, అవకాశాలు ఇస్తే ఎవరైనా చేయగలుగుతారు. ఆ విభేదాలు చూపకుండా సీనియారిటీ పరంగా చూసుకుంటే వీళ్ళిద్దరిలో ఎవరికొకరు దక్కుతుంది. ఇక నేను ఇంటెలెక్చువల్ను, నాకు సబ్జెక్టు తెలుసు, నేను చిల్లర మాటలు మాట్లాడేటోని కాదు, వాస్తవాలను మాట్లాడేటోని, నాకున్నది పరిజ్ఞానం, నాకున్నది జ్ఞానం అని రఘునందన్ రావు గారిది ఆయనది ఒక పంత ఉన్నది. అయితే ఈ కుర్చీలాట ఆడతారు చూసిన చిన్నప్పుడు, కుర్చీ మధ్యలో పెట్టి ఈ గిర్రని తిరగాలి, ఎవడు కూర్చుంటే వాడిదే ఆ కుర్చీ. ఇప్పుడు అట్లే ఈ యొక్క మాటల వాదంలో ఎవరు గెలిస్తే వాళ్ళకి, ఎవరు అనొద్దు, ఏముంటుంది చెప్పు, నాకంటే నాకు, నీలంటే నీకు, ఈ పంచాదులు కాకుండా కూర్చోవాలి. ఈ పార్టీలలో ఉన్న లొల్లే ఇది. బీఆర్ఎస్లా ఉంటుంది, ఇదే పనికి మాలిన లొల్లి. బీజేపీలా ఉంటుంది, అటు పోతే కాంగ్రెస్లా ఉంటుంది. ఏమంటే సింపుల్గా దీనికి ఒక పేరు పెడతారు, మాకు హక్కు ఉంది, మా పార్టీలో కొట్లాడే హక్కు, మేము కొట్లాడుతున్నాం. అదొకటి. అంటే ఆ లైన్స్ కొన్ని ఉంటాయి వీళ్ళ దగ్గర, వీళ్ళు ఆల్రెడీ మంచి స్క్రిప్ట్ ఉంటుంది వీళ్ళ దగ్గర. మా పార్టీలో మాకు హక్కు ఉంది, మాకు కొట్లాడే హక్కు లేదా, మేము పని చేసినాం, మేము అడుగుతున్నాం. పని అంటే ఏంది? పని అంటే సీనియర్లం అని చెప్పుకోవడమా? పని అంటే ధర్మం గురించి అని చెప్పడమా? పని అంటే ఇంటెలెక్చువల్ అని చెప్పడమా? పని అంటే నేను కొత్తవాడిని అని చెప్పడమా? పని అంటే మీ వ్యక్తిగత విషయాలను చెప్పడం కాదు. పని అంటే డెవలప్మెంట్, పని అంటే ప్రజాపాలన, పని అంటే ప్రజల సమస్యలు తీర్చడం, పని అంటే మీ నియోజకవర్గంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడడం, పని అంటే పార్టీలకు లాయల్గా పనిచేయడం. వీటన్నిటిని పనులు అంటారు నాకు తెలిసి. అయితే కేవలం డోలో డప్పో వేసుకొని ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా దాన్ని డడా 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 అని కొడితే కాదు, దాన్ని పని అనరు. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ డబ్బా అంటారు.
ఇక మీరు పనిగల్లోల్లా కాదా, మీ అందరిట్లా పని ఎవరు బాగా చేసిర్రు, ఎవరికి ఎక్కువ పని వచ్చు, ఎవరు ఎక్కువ డెవలప్మెంట్ చేసిర్రు, ప్రజల గుండెల్లో ఎవరున్నారు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, మీ హైకమాండ్ కూడా డిసైడ్ చేస్తుంది. కాకపోతే ఇక ఈ కుమ్మలాట ఇప్పుడు ముదిరినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైనా ఒక ఈగో ఉంటుంది కదా. నిన్నగాక మొన్న వచ్చిండు ఈటల రాజేందర్ మా బీజేపీని తిట్టని మాటలు తిట్టిండు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు అంతా ఈజీగా వచ్చిన ఆయనకు లెఫ్టినెంట్ బావాలు ఉన్నాడు కదా, ఆయన గతంలో కమ్యూనిస్టు మళ్ళా మీదికించెల్లి ఇటువంటి భావాలు ఉన్నట్టుగా అసలు బీజేపీలో చేర్పించుకోవడమే ఎక్కువ. ఇక అసోంటిది మళ్ళీ మీదికెళ్ళి అధ్యక్షత పదవి అనేది అనవసరం అని చెప్పేసి ఇక సంఘులు అంటున్నాయట. ఈ పార్టీల మధ్యలో సంఘులు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వద్దంటున్న సంఘువాదులు. అసలు పార్టీలుగానే ఉండాలి. పార్టీలకు సంఘులు, పార్టీలకు హంగులు, పార్టీలకు రంగులు ఇవన్నీ వద్దు. అదొక బీజేపీ పార్టీలో కొనసాగుతూ ఉంటుంది. ఇక సంఘులే డిసైడ్ చేస్తే అంటారు, ఆర్ఎస్ఎస్ఏ భారతీయ జనతా పార్టీ నడిపిస్తాను ఇంకొందరు అంటారు. ఏమో అయినప్పటికీ కూడా పార్టీల నిర్ణయాలు పార్టీలే తీసుకోవాలి, పార్టీలు చేసే పనులు పార్టీలే చేయాలి, సంఘులు చేసే పనులు సంఘులే చేయాలి. ఇక నీ దాంట్లో ఏమంటారుగా ఏదో చీమ పుట్టల ఏలు పెడితే పాము పుట్టలు ఏలు పెడితే పుట్టదా పాము అన్నట్టు ఇక గిట్లనే నువ్వు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడివి నీకు ఇవ్వద్దు అంటే మండుతుంది. నిజంగా అదే ఒకటి చేర్పించుకోకుండా పోయేది ఉంటివి. అసలు మొదల చేర్పించుకునేదే లేకుండే, చేర్పించుకొని 2 చోట్ల ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి 2 చోట్ల ఓడిపోయినాక మళ్ళీ ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గాన్ని మల్కాజ్గిరిలో మళ్ళీ టికెట్ ఇచ్చి గెలిపించి ఇప్పుడు అంటే జనాలకు ఒక ఆశ అయితే ఉంటుంది కదా. భారతీయ జనతా పార్టీలో రాజాసింగ్కు ఉన్న ముద్ర ఏంటంటే భారతీయ జనతా పార్టీలో కాదు, ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ మొత్తం పరంగా చూసుకుంటే కేవలము ఏదో దైవము, దేవుడు, ధర్మం ఇట్లనే అంటాడు తప్ప ప్రజా సమస్యల పైన 30% ఉంటుంది ఫోకస్, మిగతా 70% వీటిపైన ఉంటుంది. వాటితోనే అటెన్షన్ కావచ్చు, ఓట్స్ కావచ్చు గ్రాప్ చేసుకుంటున్నాడు తప్ప అసలు చేయాల్సిన పని ఎమ్మెల్యేగా తాను చేయట్లేదు అనేది ఒకటి రాజాసింగ్ పైన ఉన్నది. ఇక ధర్మపురి అరవింద్ గారు ఎన్ని మాటలను కొంత ఆయనను డౌన్ చేసినట్టే కనిపిస్తూ ఉన్నది. డీకేఆర్ నమ్మకే ఉన్నది. ఇక రఘునందన్ రావు గారి ఆశ కూడా ఆయనకు ఉన్నది. గతంలో కూడా వ్యక్తం చేసినాం. ఒక ఇంటర్వ్యూలో రఘునందన్ రావు గారు ఆయన సతీమణి ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి సతీమణి స్పష్టంగా అనడం చూసినాం. మా ఆయన సీఎం కావాలి, సీఎం అవుతాడని నాకు ఉన్నది, అవుతాడు కూడా అని చెప్పింది. ఇక వాళ్ళకు కూడా ఇక నేను చెప్పను కానీ నువ్వు చెప్పమ్మా అన్నట్టే ఉన్నది. అది ఇక చెప్పించినట్టే అనిపించింది. ఇక ఆమె అయితే అన్నది. ఇంట్లో ఆ మాత్రం డిస్కషన్ ఉండదా? ఎందుకంటే అంత ఇంటెలెక్చువల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నోళ్ళు పోయి గుడ్డిగా అయితే మీడియా ముంగట మాట్లాడరు కదా. వాళ్ళ మధ్యలో ఒక కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ ఉంటుంది కనుక వాళ్ళు కూడా చెప్పిండ్రు. ఇక ఎవరి రేస్లో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈటల రాజేందర్ పైన ఉన్నది ఏంటంటే బీసీ నాయకుడని, ఎక్కువ ధర్మము ఇవన్నీ ముందటేసుకోకుండా లాయల్గా పార్టీలకు ప్రజలకు పనిచేస్తాడు అనేది ఉన్నది. జనాల్లో ఈటల రాజేందర్ పైన అదొకటి ఉన్నది. లాయల్గా పార్టీలకు ప్రజలకు పనిచేసే వ్యక్తి. ఆయన అన్వాంటెడ్ థింగ్స్ కంటే కూడా వాంటెడ్ థింగ్స్ని ముంగటేసుకుంటాడు అనేది ఉన్నది. ప్రజలకి ఏది అవసరమో అది ఇవ్వాలి. నువ్వు ధర్మాన్ని కాపాడుతూ, గుళ్ళను కాపాడుతూ, మసీదులను కాపాడుతూ, చర్చిలను కాపాడుతూ, వాళ్ళ మతాలను నిలబెడుతూ ప్రజా సమస్యలను తీర్చాలి. ఎందుకు అంటే సందర్భం వచ్చింది కనుక చెప్తాను. ఒక ముస్లింల యొక్క మస్జిద్ అనేది అద్భుతంగా మంచిగా పాలరాయితోటి కట్టి గ్రీన్ లైట్లు పెట్టి అద్భుతంగా దాన్ని తెల్లగా మంచిగా నిర్మించి లోపలికి వెడితే ఒక పెద్ద మహల్లోకి పోయినట్టు పెట్టినా కూడా ఇటు ముస్లింల పరిస్థితి, ఒక ప్రపంచంలోనే అతిపెద్ద చర్చిని నువ్వు కట్టినా కూడా ఆ చర్చిలో నువ్వు ఎవ్వరు ఊహించినంత అద్భుతంగా యేసు ప్రభు శిలువను పెట్టినా కూడా అటు క్రిస్టియన్ల పరిస్థితి, నువ్వు దేశంలో ఎవరు ఊహించని విధంగా కొట్లాడి పోరాడి తీసుకొచ్చి మందిరాలు కట్టినంత మాత్రాన, ఆ మందిరాల పైన 100,000 కోట్లు వెచ్చించినంత మాత్రాన, నిత్యం అక్కడ పూజలు జరిపించినంత మాత్రాన హిందువుల పరిస్థితి మారదు. గుళ్ళు బాగుపడితే హిందువులు బాగుపడ్డట్టు కాదు, మస్జిదులు బాగుపడితే ముస్లింలు బాగుపడ్డట్టు, చర్చిలు బాగుపడితే క్రైస్తవులు బాగుపడ్డట్టు కాదు.
బాగు అంటే వాళ్ళ సమస్యలు తీరాలి. నేను హిందువును ఒక మందిరం గురించి వెళ్ళి ఆడ 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక మందిరాన్ని కట్టిరు. ఎగ్జాంపుల్కి చెప్తా ఉన్నా. నాకు నెలాఖరులో ఈఎంఐ ఉన్నది. నాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలే. ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు, అందాల్సినవి అందట్లేదు. ఇప్పుడు చెప్పుర్రి ఏం లాభం? ఒక ముస్లిం వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ పెద్దలంతా కూడా డబ్బులు కలెక్ట్ చేసి ఇంకోటో ఏదో ఒకటి చేసి మంచి అద్భుతమైన మసీదును కట్టిరు. ఆ ముస్లిం సోదరుడు ఆటో నడుపుకుంటా ఉన్నాడు ఓల్డ్ సిటీలో. రోజు పొట్టకోటి కోసం రోజుకు ఒక 500 రూపాయల కిరాయి కోసం ఇప్పుడు ఫ్రీ బస్ అయింది, అది ఇంకో వేరే విషయం. మళ్ళీ ఆటో నడుపుకుంటా ఉన్నాడు, ఇబ్బందులు పడతా ఉన్నాడు. ఆయన బతికేం మారింది? నెలాఖరులో 10-15 వేలు ఆటోకి ఈఎంఐ కట్టాలి. వాళ్ళ పిల్లల్ని ఏం పెట్టి పోషించాలి, వాళ్ళ భార్యను ఏం పెట్టి పోషించాలి, ఆ ముసలి తల్లిని ఏం పెట్టి పోషించాలి, అనారోగ్యం పాయాలైన వాళ్ళ నాన్నకు మందులు ఎట్లా తేవాలి? ఆ ముస్లిం సోదరుడి పరిస్థితి ఏంది? ఒక క్రైస్తవ సోదరుడు ఉన్నాడు, ఆయన పిల్లలను ఒక మామూలు గవర్నమెంట్ పాఠశాలలకు పంపిస్తా ఉన్నాడు. ఆడ రోగాలు ఉంటాయి, టాయిలెట్ శుభ్రంగా ఉండవు, అంట అడ్డగోలుగా వ్యవహారం నడుస్తుంది, పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు అన్న బాధ ఆయనకు ఉన్నది. ఒక మంచి కార్పొరేట్ స్టైల్ కాన్వెంట్ స్కూళ్ళలో డబ్బులు దర్జాగా కట్టి చదివించగలిగే స్తోమత ఆయనకు ఉండాలి. ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో నువ్వు ఎంత పొడుగు చర్చి కట్టినా కూడా ఆయన పిల్లలను ఆయన బిడ్డలను నాణ్యమైన విద్యను అందించే పాఠశాలకు పంపలేకపోతున్నప్పుడు ఏం లాభం? మేము ధర్మాన్ని కాపాడమనే చెప్తా ఉన్నాం, గుళ్ళను మసీదులను చర్చిలను నిలబెట్టమనే చెప్తా ఉన్నాం, కూల్చమని చెప్తలేం. కాకపోతే వాటిపైన కంటే కూడా ఎక్కువ ఫోకస్ వీటిపైన పెట్టండి, నమ్ముకున్న ప్రజలపైన పెట్టండి. ఒక గుడికి 500 కోట్లు అవసరమైనప్పుడు దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని శాసించే యేసు ప్రభువుకు కావచ్చు, అల్లాహకు కావచ్చు, హిందూ దేవుళ్ళకు కావచ్చు, ఇంత శాసించి ఇంత శక్తులు ఉన్న దేవుళ్ళకే ఇన్ని కోట్ల డబ్బులతో వెచ్చించి గుళ్ళు కట్టాల్సిన అవసరం వస్తుంది అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న పేదవాళ్లకు ఇంకెన్ని కోట్లు పెట్టాలి? నువ్వు బుక్కెడు భూమి కూడా తినలేక రోడ్ల మీద అడుక్క తింటున్న భిక్షగాలకు నువ్వు ఇంకెన్ని కోట్లు వెచ్చించాలి? నెలాఖరులో ఈఎంఐ కట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్న ఒక మధ్యతరగతి మీద నువ్వు ఎన్ని కోట్ల డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి? ఇవి చేయరు. ఇది కాదు చిత్తశుద్ధి. చేయండి, కాపాడండి. మాకు దైవభక్తి ఉన్నది, మాకు దేవుడు అంటే ఇష్టము, మేము దేవుని నమ్ముతాము, దేవుళ్ళు ఉండాలి, ధర్మాలు ఉండాలి, ఎవరి కట్టుబాట్లు సాంప్రదాయాలు అవన్నీ కూడా నిలబడాలి కాదనం. కాకపోతే వాటిపైన నువ్వు అంత ఫోకస్ పెడుతున్నప్పుడు మరి అలగా జనాలపైన కొంతనైనా ఫోకస్ పెట్టు. మరి అలగా జనాలని చీప తీసేయకు. అలాగా జనాలమే అయి ఉండొచ్చు, కానీ కొంత దృష్టి పెట్టు. సందర్భం వచ్చింది ఇంకా చెప్తాను. ఆ ముద్రను అవన్నీ పోగొట్టుకోండి. కుల మతాలు అనేవి కూడా ఏముండదు, నడిచిపోతూనే ఉంటాయి, అవి గడుస్తూనే ఉంటాయి. కానీ బతికిన 4 రోజులైనా మనుషులు మంచిగా బతకాలి. బతికిన 4 రోజులైనా మనుషులు మంచిగా బతకాలి. ఎందుకు బతుకుతున్నామో కూడా తెలియకుండా బతికేస్తున్నారు కొందరు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తులను రాజకీయ నాయకులే ఉంచారు, ముమ్మాటికి ప్రభుత్వాలే ఉంచినాయి.